ఎందు కాలిన ఒకటరా నీ తల్లి భూమి భారతిని నిలబడరా నీ జాతి కదా. భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశంలో దేవుడు మనకి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకు మనం ఎంత గర్వించాలి కదా. అందరు చెప్పుంటారు కాబట్టి సుసంపన్నమైన బహువిధమైన ఆ దేశ వారసత్వ సంపద నాకు ఏమైంది గర్వకారం కదా. చిన్నప్పటి నుంచి పెట్టి చక్కగా చదువుతాం, తర్వాత పెద్ద ఎత్తుకు మర్చిపోతాం, దాని మీనింగ్ కూడా తెలియదు. కానీ ఇది మనం గౌరవించాలి. భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు. భారతదేశాన్ని యేసయ్య చాలా ప్రేమించాడు. ఎందుకో తెలుసా? రెండు కారణాలు చెప్తాను. ఒకటి, భారతదేశం పేరు బైబిల్లో ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు. 2 సార్లు ఒక పేరు, ఒక పదము బైబిల్లో ఉంటే మనం చాలా విలువైనదిగా భావిస్తాం కదా. అలాంటిది భారతదేశంలో చూద్దామా? చూడండి, ఎస్తేరు గ్రంథం తెరవండి. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయము. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. అహశ్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. ఏముంది అక్కడ? తెలుగు బైబిల్లో హిందూ దేశం అని, ఇంగ్లీష్ బైబిల్లో నోవా తెచ్చారు అనుకుంటారు. ఇండియా. భారతదేశం పేరు బైబిల్లో 2 సార్లు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఇంకంతేకాదు, దేవుడు మన దేశాన్ని ఇంకా ఎంత గొప్పగా ప్రేమించాడంటే ఆయన శిష్యుడైన తోమాను భారతదేశానికి పంపించాడు. తోమా, ద ఫస్ట్ మిషనరీ, కేమ్ ఫ్రమ్ జీసస్ టు ఇండియా. తోమా భారతదేశానికి మొదటి మిషనరీగా వచ్చాడు. యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్న తోమా భారతదేశానికి సువార్థికుడుగా, మిషనరీగా వచ్చి భారతదేశంలో కేరళ, మలబార్ ప్రాంతాల్లో సేవ చేసి ఆయన చెన్నైలో హతసాక్షిగా చనిపోయాడు. భారతదేశాన్ని ప్రభు ఎంత ప్రేమించాడో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి దినాల్లోనే భారతదేశానికి సువార్త వచ్చింది తోమాకు. భారతదేశంలో మొదట క్రైస్తవుడు ఎవరో తెలుసా? గుండా పరచని ఒక రాజు. క్రైస్తవ్యం అనేది దళితుల మతం అని చాలా మంది దిద్దారు. దాన్ని కాదు. భారతదేశంలో మొట్టమొదటి క్రిస్టియన్ ఎవరంటే ఒక రాజు, గుండా ఫరస్ ఆయన పేరు. తోమా ద్వారా రక్షించబడ్డాడు ఆయన. రాజులకి సువార్త వెళ్ళింది మొదట, ఆ తర్వాతే మనకు వచ్చింది సువార్త. తెలుసండి, దేవుడు భారతదేశాన్ని చాలా ప్రేమించాడు. భారతదేశం అంటే ఆయన చాలా ఇష్టం. ఈరోజు భారతదేశంలో మనం 71వ గణతంత్ర దినోత్సవం జరిగించుకోవటం కూడా అది మనకు ఆశీర్వాదకరం, గర్వకారంగా. విభిన్న సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం, సాంప్రదాయాలు, సాహిత్యము, ఎంత గొప్ప నాగరికత భారతదేశం కదా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పంజాబ్ నుండి ఈ చివరి వరకు ఎక్కడ చూసినా ఒక ప్రత్యేకత భారతదేశానికి ఉంది. అందుకనే భారతదేశాన్ని మనం గౌరవించాలి, కనపరచాలి. భారతదేశంలో ఉన్నందుకు మనం దేవుని స్తుతించాలి. దేవుడి ఇంత గొప్ప దేశంలో మనల్ని పౌరులుగా పెట్టినందుకు మనం స్తుతించాలి. అవునండి, చాలా గొప్పది భారతదేశం. ఈ గణతంత్ర దినోత్సవం రోజు 3 వచ్చినాయి మనకి ప్రాముఖ్యంగా. గణతంత్రము అంటే మన హక్కులు మనం కాపాడుకోవటం. 1947వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కానీ భారతదేశంలో పౌరులకు ఎటువంటి హక్కులు ఉంటాయి, ఏ హక్కులు మనం కల్పించుకోవాలి, ఏ హక్కులు మనం తయారు చేసుకోవాలి, దానికోసం ఒక రాజ్యాంగం కావాలని ప్రతిష్టాత్మకమైనది మన రాజ్యాంగం.
లిఖితపూర్వక రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ప్రముఖ స్థానంలో ఉంది. చాలా ప్రాముఖ్యమైనది, గొప్పది కూడా భారత రాజ్యాంగం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు 3 వచ్చినాయి. ఒకటి రాజ్యాంగం వచ్చింది. We have a great constitution. రాజ్యాంగం, లిఖితపూర్వకమైన రాజ్యాంగం ఉంది. రెండవది, ఈ గణతంత్ర దినోత్సవం రోజే జాతీయ పతాకం ఆవిష్కరించబడింది. జాతీయ పతాకం ఎవరు దాన్ని తీసుకొచ్చిన రూపకర్త? పింగళి వెంకయ్య గారు, మచిలీపట్నం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన చక్కగా 3 రంగులు కదా జాతీయ పతాకంలో. ఎన్ని రంగులు అంటే చెప్పండి? 3 రంగులు. ఏంటి? మొదటి రంగు ఆరెంజ్, కాషాయ రంగు అంటారు. కాషాయ రంగు. కాషాయ రంగు దేనికి సూచన? త్యాగానికి. వీ షుడ్ రిమెంబర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకసారి వారు చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు కొంచెం క్లాస్ లాగుతుంది కదా, కొంచెం వారు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వారు ఎంత త్యాగం చేశారు భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం. అలాగే ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి కొరకు త్యాగంతో బ్రతకాలి. అది ఆ కాషాయ రంగు తెలియజేస్తుంది. త్యాగం, నిస్వార్థమైన జీవితం, సాక్రిఫిషియల్ లైఫ్. త్యాగం, త్యాగం. రెండవది ఏంటిది? తెలుపు. తెలుపు, తెలుపు దేనికి సూచన? శాంతి, పవిత్రత. పవిత్రంగా బ్రతకాలి. భారతదేశం యొక్క ప్రతి పౌరుడు భారతదేశం యొక్క అభివృద్ధి కొరకై పవిత్రత, పవిత్రత, ప్యూరిఫైడ్ లైఫ్, శాంక్టిఫికేషన్, పవిత్రమైన జీవితం జీవించాలి. అది లేకే కదా ఈ రోజుల్లో వస్తున్నాయి సమస్యలు. ఆ పవిత్రత ఎక్కడైతే కోల్పోతున్నామో చాలా నష్టాలు వస్తాయి. మహాత్మా గాంధీ గారు అన్నాడంట, చరిత్రలో చెప్తారు ఇది. భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక స్త్రీ అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి చేరినప్పుడు ఆ రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. దాని అర్థం ఏంటంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషిలో పవిత్రత అనేది లేదు. మృగాలుగా తయారైపోతున్నారు మానవులు. భారతదేశం ఎస్పెషల్లీ పోయిన సంవత్సరంలో ఒక వెటరినరీ డాక్టర్ని ఎలా చనిపోయేసారో మనం చూస్తున్నాం. అలాంటి సంఘటనలు కోపంలో జరుగుతున్నాయి. దేశంలో పవిత్రత క్షీణించిపోతుంది. సంఘాల్లో మనందరి బాధ్యత అది. మనం ఉన్న చోట మనం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. మనం వెళ్ళే స్థలాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రంగా ఉండాలి ప్రతి పౌరుడు. దానికోసమే తెలుపు. మూడవది ఏంటిది? ముద్దురాకు పచ్చ అంటారు. ముద్దురాకు పచ్చ, గ్రీన్ ముద్దురాకు పచ్చ. ఏంటిది అది? పురోగతి, ఫలించాలి. మనం సస్యశ్యామలంగా ఉండాలి దేశం. పౌరుడు ఫలించే అభివృద్ధిలో ఉండాలి. మధ్యలో ఒక చక్రం. ఏంటిది? అశోక చక్రం. దానికి ఎన్ని ఉంటాయి? 24 రేగులు. అంటే 24 గంటలు ప్రతి పౌరుడు దేశం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి, పని చేయాలి. దేశం నాకేమిచ్చిందో అది ముఖ్యం కాదు. దేశం కోసం నేనేమి చేయాలి, నా వంతుగా నేనేం చేయాలి, అదే ప్రాముఖ్యం. చక్కటి విషయాలతో కూడిన జాతీయ జెండాను ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. మూడవది, ఈరోజు మనకేమొచ్చిందో తెలుసా? జాతీయ గీతం కూడా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన దేశానికి ఒక జాతీయ గీతం, జనగణమన అధినాయక జయ కదా. ఆ జాతీయ గీతం ఎక్కడుందో తెలుసు? ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకాల్లో ఉంది. మనందరం కూడా మనకి 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి, మొదట మన భారతదేశ పౌరులు. వీ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్, వీ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. మనకి 2 పౌరత్వాలు ఉన్నాయి. ఒకటి, మనము భారతదేశ పౌరులము. ఆ తర్వాతే మనము యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఏమయ్యాము? పరలోక రాజ్య పౌరులు. అందుకనే భారతదేశం యొక్క పాట, జాతీయ గీతం మన ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకాలు రాశారు. పాడాలి మనం. చాలా మందికి తెలియదు జాతీయ గీతం. సెల్యూట్ చేయాలి, భారతదేశాన్ని మనం గౌరవించాలి. ఈ భారతదేశము గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన మొదటి పౌరుడు కాబట్టి
భారతదేశానికి మొదటి పౌరుడు కాబట్టి ఆయన త్రివిధ దళాల యొక్క స్వీకారం అంటారా, ఏమంటారు దాన్ని, వారు చక్కటి గౌరవవందనం స్వీకరిస్తారు ఈరోజు ప్రత్యేకత. తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చక్కటి నైపుణ్యాలు ప్రదర్శిస్తాడు ఈరోజు. రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరిస్తారు జనవరి 26వ తారీఖున. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. అది రిపబ్లిక్ డే ప్రత్యేకత. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈరోజు మన అంశం ఏంటంటే దేశం యొక్క అభివృద్ధిలో క్రైస్తవుడి పాత్ర. దేశము సుభిక్షంగా ఆశీర్వాదకరంగా, మన భారతదేశము దీవెనకరంగా ఉండనట్లుగా క్రైస్తవులుగా నా బాధ్యత ఏంటి పాస్టర్ గారు? మనం చాలాసార్లు మన బాధ్యతను మర్చిపోతున్నాం. మన దేశం విషయంలో మన బాధ్యతను మర్చిపోతున్నాం. దేశం పట్ల ప్రతి పౌరునికి ఉండవలసిన 4 బాధ్యతలు, 4 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఈ 4 విషయాలు మనం విందాము, నేర్చుకుందాము. ఈ రోజు నుంచి వీటిని అమలు పరుద్దాం, అన్వయించుకొని జీవిద్దాం. దేశం ఏమిచ్చిందో అది ప్రాముఖ్యం కాదు. ఈ భారతదేశంలో ఉన్న పౌరుడుగా భారతదేశం కోసం నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మన బాధ్యత ఏంటి? 4 అమూల్యమైనటువంటి బాధ్యతలు, ప్రాముఖ్యమైన బాధ్యతలు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒకటి, we should pray for our country. ప్రార్థించాలి. భారతదేశం సుభిక్షంగా ఆశీర్వాదకరంగా క్షేమంగా దీవెనకరంగా ఉండినట్లుగా భారతదేశంలో నివసిస్తున్న పౌరులమైన మనందరము మన దేశము కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. అప్పుడు ఏమైంది చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. చూడండి, అందరూ చక్కగా బైబిల్ తెరచి చూడండి. నా పేరు పెట్టబడిన, ఎవరంటే చెప్పండి, నా పేరు పెట్టబడిన, మనందరం ఆయన పేరు పెట్టబడిన వారమే, అవునా? ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించుకొని జీవిస్తూ ఉంటే, క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపం కడగబడాలి. లేదులేండి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను క్రైస్తవ కాదు. మీ తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. మీ ఇంట్లో సేవకులు ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. క్రిస్టియన్ పేరు పెట్టుకున్నందువల్ల నువ్వు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు రక్తంలో నీ పాపం కడుగబడి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నన్ను తీసుకుని వెళ్ళడానికి తిరిగి రానయ్యున్నాడని సంపూర్ణంగా విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపపడి ఆయనను నీ సొంత రక్షకునిగా ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారే నిజమైన క్రైస్తవులు. వారి గురించి అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, వారు నా జనులు. అవును, ఒకప్పుడు మనం జనులం కాదు, ఒకప్పుడు మనం ప్రజలం కాదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమయ్యామో? దేవుని ప్రజలమయ్యామో, దేవుని సొత్తైన జనాంగమయ్యాం. ఒకవేళ ఈ జాబితాలోకి నువ్వు ఇంకా రాకపోతే ఈ రోజే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రభు నీతో మాట్లాడుతుండగా ఎంతకాలం లోకంలో జీవిస్తావు? యేసు ప్రభు కోసం నీ హృదయాన్ని తెలుస్తావా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ప్రభు ప్రేమను గుర్తించావా? యేసు ప్రభు నీ కోసం సిలువలో చేసిన ఆ సిలువ కార్యాన్ని ఒక్కసారి చూడు, నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆయన నీ కోసం తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించినాడు. అవునండి, ఆ ప్రేమ నిస్వార్థమైనది, ఆ ప్రేమ నిరాడంబరమైన నిజాయితీతో కూడిన ప్రేమ.
ఎవరు నిన్ను అంతగా ప్రేమించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్షణలోనికి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే వారి గురించి అంటున్నాడు ఇక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట, తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశానికి స్వస్థత కావాలా పాస్టర్ గారు? అవును, మన భారతదేశానికి స్వస్థత అవసరం అండి. ఎందుకంటే కొంతమంది మృగాల చేతులు చిక్కుపోయింది భారతదేశం. అందుకని నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు. కారణం ఏంటి? భారతదేశం మృగాలు ఎక్కువైపోయారు. మనిషి మృగంగా మారిపోయాడు. ఈ రోజుల్లో అక్రమం విస్తరించింది, అన్యాయం విస్తరిస్తుంది. కాబట్టి ఇలాంటి భారతదేశానికి స్వస్థత కావాలి. భారతదేశానికి మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కావాలంటే సంఘముగా మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయాలి. ఏ రోజు కూడా మనం దేశం కొరకు ప్రార్థన చేయటం లేదు. కాబట్టి భారతదేశంలో చుట్టూ మనం చూస్తున్న అరాచకాలు, పసి పిల్లలను రేపు చేయటం ఏంటి, మృగాలుగా తయారవటం ఏంటి, ఆడపిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు మళ్ళా ఇంటికి క్షేమం వస్తారా లేదని తల్లిదండ్రుల యొక్క గుండె కొట్టుకుంటా ఉంటే ఎంత వేదన. ఇలాంటి భారతదేశానికి స్వస్థత రావాలంటే ప్రార్థన చేసే ప్రతి పౌరుడు లేవాలి. సంఘముగా మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయవలసినంతగా మనం చేయట్లేదు కాబట్టి చుట్టుపక్కల ఇలాంటి అరాచకాలు మనం చూస్తా ఉన్నాం. దేవుడు బిడ్డలారా, బాబు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి, తాము తగ్గించుకోవాలి. దేవుని కాడికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. తాము తగ్గించుకుంటున్నామా? ప్రార్థన చేసే మనసు ఉందా? తగ్గింపు మనసు మనలో ఉందా? దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవిస్తున్నామా? నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దీవించబడతామన్నా. ఆయన సైతానుడు ఉంటాడు కదా, వాడు మనల్ని తగ్గించుకొని బైబుల్ తీసుకెళ్ళయ్యా అని అంటది మనస్సాక్షి. ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, దేవుడి కాడ తగ్గించుకొని బైబుల్ తీసుకెళ్ళి ఒక నోటు పుస్తకం తీసుకెళ్ళి బైబుల్ రాసుకోయ్యా అని మనస్సాక్షి ద్వారా దేవుడు చెప్తాడు, దైవ సేవకు ద్వారా దేవుడు చెప్తాడు. కానీ దేవుడి సన్నిధిలో తగ్గించుకొని కూడా చేస్తాడు అపవాది సైతాను. నేను ఎందుకు మొయ్యాలి బైబుల్ కొట్టుకుంటే నన్ను అందరు హేళన చేస్తారేమో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మనం బ్రతికేది, ప్రభు కోసం బ్రతకాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. తమ చెడు మార్గాలన్నీ ఏం చేయాలి, విడిచిన ఎడలా ఏమంటున్నాడు ప్రభు, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని ఏం చేస్తాను. దేశానికి స్వస్థత రావాలంటే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాము దేశం కోసం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలే తప్పు చేయలేదు కదా. దానియేలు గురించి ఏం రాస్తాడు బైబిల్లో? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఏ లోపము లేనివాడు దానియేలు. అలాంటి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేశం యొక్క పాపాన్ని తన పాపంగా మోస్తూ దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా దేశాన్ని నువ్వు రక్షించయ్యా, నా దేశాన్ని నువ్వు బాగు చేయయ్యా, నా దేశం చేసిన తప్పులు నా తప్పులుగా మన్నించయ్యా. అవునండి, దేశం కొరకు ప్రార్థన చేసేటప్పుడు చూడండి, వారి భక్తులు మోషే కూడా అలానే ప్రార్థన చేశాడు, నెహెమ్యా కూడా అలానే ప్రార్థన చేశాడు. దేశం యొక్క పాపాన్ని వారి పాపంగా ఎంచి వారు ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథంలో కారణము దేవుడు స్వస్థపరచాలంటే, దేవుడు దీవించాలంటే దేశాన్ని ప్రార్థన చేసే
క్రైస్తవ పౌరులు లేవాలి, ప్రార్థన చేసే సంఘము లేవాలి, ప్రార్థన చేయాలి. అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? సొదొమ పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతున్నాడు. సొదొమ పట్టణంలో లోతు కుటుంబం రక్షించబడినట్లుగా అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేశాడు? లోతు పక్షాన ప్రార్థన చేశాడు. మనం కూడా విజ్ఞాపన చేయాలి. దేశం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. బైబిల్లో ఒక మాట చూపిస్తారు చూడండి. యెషయా గ్రంథములో దేవుడు అంటున్న మాట. యెషయా గ్రంథములో ప్రభు చెప్పిన మాట, ఒక హెచ్చరికతో కూడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము యెహోవా జ్ఞాపక కర్తలారా అనే మాట అంటే విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు యెహోవా జ్ఞాపక కర్తలారా, యెహోవా 62వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. విశ్రమించద్దు, విశ్రమించకుండా ప్రార్థన చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. భారతదేశం యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థించాలి. అంతేకాదు మనం ఇంకా ఎవరి కోసం భారతదేశంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఇంకా మనం దేనికోసం ప్రార్థన చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ఏం చేయాలంట? విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, ఇంకా ఎవరి కొరకు? రాజుల కొరకు, ఇంకా ఎవరి కొరకు? అధికారులందరి కొరకు ఏం చేయాలి? చాలా మంది అధికారులను విమర్శిస్తారు. విమర్శించే వాళ్ళు ప్రార్థన చేయలేరు, ప్రార్థించే వాళ్ళు విమర్శ చేయలేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అధికారులను విమర్శించకూడదు, నాయకులను విమర్శించకూడదు. ఏడ టీ కొట్టుకాడు కూర్చొని కొంతమంది మన ఢిల్లీలో పిఎంను విమర్శిస్తుంటారు. అది ఏందో అర్థం కాదు, ఆయన అర్హత ఏందో అర్థం కాదు, ఆయన స్థానం ఏందో అర్థం కాదు. అధికారులను విమర్శించకూడదు, విమర్శించకూడదు. బైబిల్ చెప్తుంది మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏ అధికారిని కూడా విమర్శించకూడదు, పాలకులను విమర్శించకూడదు, నాయకులను విమర్శించకూడదు. ఎందుకో తెలుసా? నా సొంత మాటలు కాదు ఇది. రోమాపత్రిక 13వ అధ్యాయం చూడండి, బాగా తెలుసుకోవాలి మనము. రోమాపత్రిక 13వ అధ్యాయము. ఎందుకు చూడండి, మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. We should submit our authorities. మన అధికారులకు మనం లోబడి ఉండాలంట. ఎందుకు? ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఏం చేస్తున్నాడు? అధికారులను ఎదిరించకూడదు. అధికారులు, we should respect our leaders. అధికారులను సన్మానించాలి, అధికారులను గౌరవించాలి, అధికారులను ఎప్పుడు విమర్శ చేయకూడదు. అధికారులను ఎవరైనా ఎదిరిస్తున్నారంటే వారు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నారన్నమాట. ఇంకా చూడండి, ఎదిరించువారు తమ మీదకి తామే ఏం తెచ్చుకుంటారు? శిక్ష తెచ్చుకుంటారు. శిక్ష కూడా ఉంటుంది. అధికారులను ఎప్పుడు కూడా ఎదిరించకూడదు, గౌరవించాలి. వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది.
దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవ పౌరుడి యొక్క బాధ్యత ఏంటంటే దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో దేవుడు మనకి ఇచ్చిన నాయకులు, అధికారులు అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలి. 3-4 వచనాల్లో ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉంట కోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు. దేవుని పరిచారకులు, అధికారులు దేవుని పరిచారకులు. కీడు చేసే వారికి వారు ఉగ్రత చూపిస్తారు. వారి చేతికి దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడినట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. కాబట్టి అధికారుల కోసం ప్రార్థన చేయాలి. దేశము స్వస్థత పొందినట్లుగా ప్రార్థన చేయాలి. సంగమా, క్రైస్తవ విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవ పౌరుడి యొక్క బాధ్యత ఏంటంటే దేశం పట్ల మొదటి బాధ్యత, we should pray for our country. ప్రార్థన చేయాలి. ప్రే ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దేశం కోసం? దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేశాడు ఆ రోజుల్లో, దేశమా 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 యెహోవా మాట వినుము అని ప్రార్థన చేశాడు. దేశం దేవుని మాట వినున్నట్లుగా ప్రార్థన చేయాలి. దేశము క్షేమంగా ఉండినట్లుగా ప్రార్థన చేయాలి. దేశంలో అరాచకాలు, అక్రమాలు దేవుడు తీసివేసినట్లుగా ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి దేశం పట్ల క్రైస్తవుడిగా మన బాధ్యత, మొదటి బాధ్యత ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? అధికారులను కూడా ఏం చేయాలి? మనము గౌరవించాలి, విమర్శ చేయాలి. కొంతమంది ఒక్కటే పని, వాళ్ళకి తెలిసిన పని ఏంటి చెప్పండి? విమర్శించాలి. విమర్శ చేసేవారు ప్రార్థన చేయలేరు, ప్రార్థించేవారు విమర్శ చేయలేరు. డు నాట్ క్రిటిసైజ్ అవర్ లీడర్స్. ఎప్పుడు కూడా మన యొక్క పాలకులను మనం విమర్శించకూడదు, ఎంచుకుందాం. రెండవ బాధ్యత, దేశము పట్ల క్రైస్తవుడికి ఉండవలసిన రెండవ ప్రాముఖ్యమైన బాధ్యత చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను ఇచ్చు. రెండవదిగా we should pay tax. మొదటిది ప్రే, రెండవది పే. చెల్లించాలి, పన్ను చెల్లించాలి. భారతదేశంలో క్రైస్తవ పౌరులుగా మన రెండవ బాధ్యత, మనం ఏం చెల్లించాలి చెప్పండి? పన్నులు చెల్లించాలి. కొంతమందికి ఒక్కటే పని, ఏంటి ఆ పని అంటే పన్నులు ఎప్పుడు ఎక్కడదామా. కొన్ని పన్నులు ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కదా, జిఎస్టీ వచ్చింది, సేల్స్ ట్యాక్స్, కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. కరెంటు బిల్లు ఒక ట్యాక్స్, కొంతమంది అది ఎగ్గొడతానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. కరెంటు బిల్లు తిరిగి ఆ లైన్ మ్యాన్ గీక్కొని ఇంకేం కట్టేది బొమ్మ, నా ఉద్యోగం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. కరెంటు బిల్లు కట్టరు, ఫోన్ బిల్లు కట్టరు. పన్ను చెల్లించాలి. బైబిల్ అదే చెప్తుంది చూడండి. ఆ వచ్చిన మరలా చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను కదా, పన్ను చెల్లించాలి. పన్ను కట్టడం వల్లే మనం పన్నులు బాగా కడితే దేశము అభివృద్ధి చెందుతుంది. మన దేశం యొక్క అభివృద్ధికి మనం దోహదపడాలి అంటే మనం కట్టవలసిన పన్నులు కట్టాలి. కుళాయి పన్ను, ఇంటి పన్ను, కొన్ని పన్నులు ఉన్నాయి.
కొంతమందికి వారు దేవుని బిడ్డలే, చర్చికి వచ్చే వాళ్ళే, బాగా ప్రార్థన చేసే వాళ్ళే, కానీ ఒక్కటే మన ఆలోచన, ఫిబ్రవరి మాసం వస్తుందంటే మనకు ఏంటిది, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ట తగ్గించుకోవాలి, పడకుండా ఎట్ట చేసుకోవాలి, అది కట్టకుండా ఏం చేయాలి. యేసు ప్రభు మనకు మాదిరి కదా. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి మత్తయి సువార్త 22 అధ్యాయం చూడండి. యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పన్ను కట్టాడు కాబట్టి మనకు మాదిరి చూపించాడు యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 22 అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు. మొదలుగా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడవని ఎరుగుదుము. నీకేమి తోచున్నది, కైసరుకు పండించుట న్యాయమా కాదా, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎదుకు పంపిరి. ఆ రోజుల్లో బాగా వినండి, యూదులు రోమీలకు పన్ను కట్టేవాళ్ళు కాదు. యూదులు పన్ను కట్టేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? యూదుల మీద అప్పుడు అధికారం చేస్తుంది ఎవరు? రోమీయులు. యేసు ప్రభు వారి కాలంలో యూదుల మీద రోమీయులు పరిపాలన చేస్తున్నారు. రోమీయులకు పన్ను కడితే యూదులు అనుకునేవాళ్ళు, మా డబ్బులన్నీ వీళ్ళు అన్య సంపాదనకు ఉపయోగిస్తారేమో, చెడ్డ వాటికి ఉపయోగిస్తారేమో అని యూదులు కొంతమంది పన్ను కట్టేవాళ్ళు. అందుకని యూదా సమాజంలో పన్ను వసూలు చేసేవారిని దేంతో పోల్చారు? పాపులతో పోల్చారు. యేసు ప్రభు ఒకసారి సుంకర్లతో పన్ను వసూలు చేసే వాళ్ళతో భోజనానికి కూర్చుంటే వీడు పాపులతోనూ ఎవరితో? సుంకర్లతో ఏం చేస్తున్నాడు? స్నేహం చేయించున్నాడని యేసు ప్రభు దూషించారు యూదులు. ఎందుకంటే వాళ్ళకి పన్ను కట్టడం ఇష్టం లేదు. వాళ్ళ మీద రోమీయులు పరిపాలన చేస్తున్నారు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది యూదుల్లో హేరోదీయులు జత చూసుకొని వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. యేసు ప్రభు మాటల్లో చిక్కించుకోవాలి కదా. ఏం చెప్తాడు ఇప్పుడు బోధకుడు? కైసరుకు పండించుట న్యాయమా కాదా అని ఒక ప్రశ్న వేసి చూడండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు కానీ కైసరుకు పండించుట న్యాయం కాదు అంటే ఏం చేస్తారు? ఈయన ఏం చేస్తున్నాడు? దేశం యొక్క అధికారులను తోలనాడుతున్నాడని చెప్పడానికి వెంటనే కైసరు దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. లేదు, పన్ను కట్టాలి అని చెప్తే ఈయన రోమీలతో కలిసిపోయాడు, రోమీల అధికారులతో కలిసిపోయాడు, చెయ్యి కలిపాడు, ఏదో చేయబోతున్నాడు మనల్ని అని ప్రజల్లో ఆయన గురించి చెడ్డగా తీసుకెళ్లాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను నూక ఏమిటి నాకు చూపుడని వారితో చెప్పగా వారి ఆయన ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ దేనారం మీద ఏముంది? ఈ రూపమును పై రాతి ఎవరిని వారిని అడుగుగా వారు కైసరు అన్నది. అందుకు ఆయన అలాగైతే కైసరు ఎవరికి ఇవ్వండి? కైసరుకి ఇవ్వండి, దేవునివి. చూసారా? యేసు ప్రభు చక్కగా చెప్పారు. కైసరు పన్ను కట్టాలి, క్రైస్తవుడు బాధ్యత. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే మనం కూడా సంఘంకి వచ్చినప్పుడు పన్ను కట్టాలి కదా. దేవుడి రాజ్యం యొక్క పన్నే ఏంటిది? దశమ భాగం. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా సంఘ అభివృద్ధి కొరకై దశమ భాగం చెల్లించాలి. అది సంఘ అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం కూడా ఏం చెల్లించాలి? పన్నులు చెల్లించాలి. పన్నులు ఎగ్గొట్టకూడదు. అది మన బాధ్యత. మనం పన్నులు కడితేనే కదా దేశం అభివృద్ధిలోకి వచ్చేది. చాలా మంది అవి ఎగ్గొట్టాలని చూస్తారు. ఈ రోజు నుంచి అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి. ఈ కరెంటు బిల్లు వస్తే చక్కగా వెళ్ళి కరెంటు బిల్లు కట్టండి. కుళాయి బిల్లు వస్తే నీటి వాటర్ ట్యాక్స్ కట్టండి. ఇంటి ట్యాక్స్ వస్తే ఇంటి ట్యాక్స్ కట్టండి. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. అంత జీతం తీసుకుంటున్నప్పుడు కట్టాలి కదా. దాన్ని ఎగ్గొట్టడానికి మళ్ళా వేరే పథకాలు పడవాలండి. చక్కగా కట్టడం వల్ల మనం దేశానికి అభివృద్ధి కోసం దోహదపడేవాళ్ళు. మూడవది దేశం యొక్క అభివృద్ధి కొరకై క్రైస్తవుడు చేయవలసిన మూడవ పని చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండండి. మూడవదిగా వి షుడ్ ప్రైజ్ ఫర్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం పొగడాలి. ఎప్పుడు పొగడాలి? ప్రైజ్ అని దేశాన్ని పొగడాలి, కానీ దేశాన్ని తిట్టకూడదు. వి షుడ్ ఆనర్ అవర్ కంట్రీ. దేశాన్ని గణపరచాలి, కానీ దేశాన్ని తిట్టకూడదు. చాలా మంది వారు పొద్దునే లేచేసే పని ఏంటంటే, ఎందుకు ఈ దేశంలో నేను ఉన్నాను, ఎందుకు ఈ దేశంలో నేను పుట్టాను, దేశాన్ని తిట్టుకుంటావు. భారతదేశం అనేది ఒక చెడ్డ దేశం, భారతదేశం అది 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 అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మన దేశాన్ని మనం తిట్టకూడదు. మన దేశాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి? పొగడాలి, గౌరవించాలి, సన్మానించాలి. డు నాట్ క్రిటిసైజ్ అవర్ కంట్రీ, వి షుడ్ ప్రైజ్ అవర్ కంట్రీ. మన యొక్క దేశాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలి, దేశాన్ని పొగడాలి పొగడాలి పొగడాలి. కొన్ని దేశాల్లో అయితే ఇంత బహిరంగంగా సువార్త చెప్పడానికి ఆస్కారం లేదు, అధికారం లేదు. తెలుసా? రహస్య ప్రార్థన జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. మన దేశంలో మనకి ధైర్యంగా సువార్త ప్రకటన చేస్తున్నాం. మన దేశంలో ఇంత చక్కగా ప్రార్థనకు వస్తున్నాం. ఇంత చక్కటి స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత చక్కగా ఆరాధన మనం కూర్చున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి దేవుడికి మన దేశాన్ని పొగడాలి. ఇంత గొప్ప దేశంలో ప్రభావ మీరు మమ్మల్ని ఉంచారు, మా దేశాన్ని బట్టి మీకు పొగడాలి. దేశాన్ని పొగడాలి, కానీ మన దేశాన్ని మనం ఎప్పుడేం చేయకూడదు చెప్పండి? తిట్టకూడదు. తిట్టే వాళ్ళకి ఎవరో తెలుసా? మోషే కనాను చూసి రమ్మని 12 మందిని ఏం చేశాడు? వేగులు వారిని పంపించాడు. ఈ 12 మంది కనానులోకి వెళ్తే 10 మంది ఒక చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. చెడ్డ సమాచారం. అయ్యో, ఆ కనానులో నెఫీలీలు అనే వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళంతా ఎత్తయ్యా, అంతటి బలాఢ్యులయ్యా, వాళ్ళ ముందు మనం నిలబడలేమయ్యా. మోషే, ఎందుకు ఆ దేశం కోసం మమ్మల్ని ఇంత యాతన పెడుతున్నామయ్యా? బట్టలు చింపుకున్నారంట. వాళ్ళు కేకలేస్తుంటే ఆ 10 మంది చెప్పి తెచ్చిన సమాచారాన్ని బట్టి ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధకు గురైపోయారంట. చెడ్డ సమాచారం. కొంతమంది లేచిన మొదలుకొని చెడ్డ సమాచారమే, చెడ్డ విషయాలే మాట్లాడుకుంటారు. చాలా తప్పండి. కానీ ఇద్దరు మాత్రం ఏం చేశారు? అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కనాను. మోషే ఆ దేశం ఎట్లందో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇదిగో ఆ దేశం నుంచి, యెష్కోనులో నుంచి ఇదిగో ద్రాక్ష గెలలు మోసుకొని వచ్చామయ్యా. ఇవి ఎంత బలమైనవి చూడయ్యా. ఆ దేశం యొక్క దానిమ్మ పండు చూడయ్యా, ఎంత లావో. ఆ దానిమ్మ పండ్లు ఎంత బాగున్నాయో చూడయ్యా. ద్రాక్ష గెలలు ఉన్నాయ్యా అక్కడ. ఆ దేశంలో అంచురపు పండ్లు ఫలిస్తున్నాయ్యా. అది సుసంపన్నమైన గొప్ప దేశం అయ్యా. కాలేబు యెహోషువ సాక్ష్యం ఇచ్చారు. ఎందుకురా మీరు ఏడుస్తున్నారు? ఎందుకురా మీరు కేకలు పెడుతున్నారు? ఎందుకురా మీరు బొమ్మలు కొట్టుకుంటున్నారు? ఎందుకు? ఇది చెడ్డ సమాచారం. అందుకని దేవుడు కాలేబు యెహోషువకే కనానులోకి వెళ్ళే అవకాశం ఇచ్చాడు. ఒక తరం గతించిపోయిందండి. ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఒక తరం మధ్యలోనే రాలిపోయారు. తెలుసా మీకు? చెడ్డ సమాచారం, చెడ్డ విషయాలు. ఎప్పుడు దేశాన్ని తిట్టుకోవటం, వారి గురించి వీరి గురించి తిట్టుకోవటం. కొంతమందికి లేస్తే ఇదే పని. ఒకడాలి, దేశాన్ని సన్మానించాలి, అధికారులను సన్మానించాలి. మన దేశం, మన ఎంత గొప్ప దేశంలో ఉన్నామో, ఎంత స్వేచ్ఛ కలిగిన దేశంలో ఉన్నామో, ఎంత గొప్ప సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం, సౌభ్రాతత్వం, ఎంత గొప్పది భారతదేశం. ఈ దేశంలో మనకు ఉన్నందుకు దేశాన్ని పొగడాలి కదా. దేశాన్ని తిట్టుకోబాకండి. ఏ తిట్టు పుట్టాము మేము, ఎక్కడ పుట్టాము, అమెరికాలో పుడితే బాగుండేది, ఆడ పుడితే బాగుండేది. అసలు నీకేం తెలిసేది కదా అట్లా పుట్టే. దేవుడి కృప, ఇంత మంచి దేశంలో దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకు దేవుడిని స్తుతించాలి, దేశాన్ని పొగడాలి. ఆఖరిగా
ప్రతి పౌరుడు భారతదేశం పట్ల 4వ బాధ్యత దేశాన్ని ప్రభావితం చేయాలి. We should persuade మన దేశంలో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. సంఘ క్రైస్తవుడుగా మన బాధ్యత ఏంటంటే, దేవుని బిడ్డలంగా మన బాధ్యత ఏంటంటే, మన మంచి ప్రవర్తన ద్వారా మనం అనేకులను ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్గా ఉండాలి. ప్రభావితం చేయగలుగుతున్నామా కదా? సంఘ బాధ్యత, క్రైస్తవుడి బాధ్యత. అనేక మందిని ప్రభావితం చేయాలి మన మంచి సాక్ష్యం ద్వారా, మన మంచి మాటల ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా. అవునండి, అవును కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. నేను కూడా సేవకు వచ్చిన తొలి దినాల్లో మా ఫ్రెండ్స్ అక్కడక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు నాకు. ఎందుకు రాను, ఎంకామ్ చదివే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, ఉద్యోగం వదిలిపెట్టుకొని సేవకి ఎందుకు వెళ్ళేవారు? ఏమొచ్చిందిరా నీకు? ఇక్కడ సేవ చేస్తాదో చారిటీ అనేకమైన సేవలు చేయొచ్చు కదరా, అనేకమైన ధర్మకార్యాలు చేయొచ్చు కదరా, అట్లా నువ్వు ప్రభావితం చేయొచ్చు కదరా, ఎందుకు దానికే వెళ్ళావు? నేను చెప్పాను, ఇప్పుడు నేను దానికంటే కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లేస్లో ఉన్నాను. నేను చెప్పాను, అవును. ఈరోజు సంఘం ఎంత గొప్పగా ప్రభావితం చేసి చూడండి. అనేక మంది తాగుబోతులు వారు తాగుతనాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తారంటే ప్రభావితం చేయలేదా? ఒకప్పుడు లోకంలో భయంకరంగా తిరిగిన వారు, పాపంలో జీవించిన వారు ఈరోజు యేసు రక్తంలో కడుగబడి దేవుని కొరకు సాక్షులుగా దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే ప్రభావితం చేయలేదా? లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు ఈరోజు దేవుని సన్నిధిలో యేసు ప్రభువే మాకు దేవుడు, యేసు ప్రభువే మాకు రక్షణ, యేసు ప్రభు ద్వారా మాకు నిత్య జీవం అని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారంటే ప్రభావితం చేయలేదన్నా. అనేక మందిని ప్రభావితం చేశారు. వినుకొండలో దేవుని సంఘముగా మన సంఘం అనేక మందిని ప్రభావితం చేయగలిగి దేవుని స్తోత్రం. క్రైస్తవుడి బాధ్యతనే దేశం యొక్క అభివృద్ధి కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు మనం ఎక్కడున్నా అనేక మందిని ఏం చేయగలగాలి? ప్రభావితం చేయగలగాలి, ప్రభావితం చేయగలగాలి. మన మంచి సాక్ష్యం ద్వారా ప్రభావితం చేయగలగాలి, మన మాటల ద్వారా. అవునండి, క్రైస్తవుడు మాట్లాడినట్టుగా వేరే వాళ్ళు మాట్లాడలేదు. మనందరికీ దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. మనం మాట్లాడితే వెంటనే ఆ రోమాలు నిక్కబడుచుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడు అంత గొప్ప టాలెంట్స్ మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఇతరులను ప్రభావితం చేయగలగాలి. చేస్తున్నామా? ఉన్న చోట అనేక మంది ప్రభావితం చేస్తున్నామా లేదా? వాళ్ళు ఇంకా లోకంలో పోయేటట్టు చేస్తున్నామా? క్రైస్తవుడు దేశం పట్ల 4 బాధ్యతలు. ఒకటి ఏంటి మన బాధ్యత? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? పే ట్యాక్స్, పన్నులు చెల్లించాలి. గట్టి చెప్పండి. మూడోది ప్రైజ్, పొగడాలి మన దేశం. 4వది ఏం చేయాలి? పర్సూడ్, మన యొక్క దేశంలో మనం ప్రభావితం చేయాలి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్న అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. ఎలా నిలవాలి చెప్పండి? దేవుని స్వాతంత్రంలోకి వచ్చిన మనందరము, యేసు క్రీస్తు రక్తంలో స్వతంత్రులమైన మనందరం స్థిరముగా నిలిచి మరలా ఎక్కడ కావద్దు? దాస్యమును కాడి క్రింద చిక్కుపడకండి. చాలా మంది ఒకప్పుడు స్వతంత్రులే, కానీ ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? దాస్యమును కాడి క్రింద. పాపము చేయ ప్రతి వాడు పాపానికి దాసుడని బైబిల్ చెప్తుంది. అప్పు చేయవాడు అప్పు తీసుకున్న వాడికి దాసుడు. ఒకసారి మనిషికే దాసుడు అయిపోతున్నాడు ఈ రోజుల్లో. బయటికి రా, దేవుడిని పిలుస్తున్నాడు. 13వ వచనం చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం అంటాడు, సహోదరులారా. ఈ వచనం అందరం చూద్దాం. చూడండి, బైబిల్ తెచ్చిన వాళ్ళంతా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారా ఒకరికొకడు ఏమైందండి?
దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు, శరీరేచ్ఛలకు లోబడిపోవద్దు. ఆత్మానుసారంగా జీవించి శరీరేచ్ఛను విడిచిపెట్టండి. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు. లోకంలో లేని, మనుషులకు లేని గొప్ప స్వాతంత్రం ప్రభువైన యేసుక్రీస్తులో మనకు ఇవ్వబడింది. పాప దాసత్వం నుంచి దేవుడు మనకు స్వాతంత్రం, శరీరేచ్ఛల మీద మనకు స్వాతంత్రం ఇచ్చాడు. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా పిలిచింది ఎందుకో తెలుసా? మరలా దాస్యం మన కాడి మీద చిక్కుకోవద్దు, మరలా శరీరేచ్ఛలకు లొంగిపోవద్దు, మరలా శరీర క్రియలను హేతు చేసుకోబాకండి. ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. యేసు ప్రభు మనందరికీ గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు. మరలా లోకంలోకి వెళ్ళబాకండి, మరలా పాపంలోకి వెళ్ళబాకండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తంలో కడుగబడిన మనం స్వతంత్రులుగా జీవించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. యేసు ప్రభు మన గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. యేసు ప్రభు మనకు లోక తలంపుల మీద, శరీరేచ్ఛల మీద గొప్ప విడుదల ఇచ్చాడు. యేసు ప్రభుల నిజమైన స్వాతంత్రం ఉంది. ఆయన మనకిచ్చిన స్వతంత్రతను మనం వినియోగించుకున్నాం. మరలా లోకంలో చిక్కుకుపోవద్దు, శరీరేచ్ఛల మీద విజయాన్ని పొందుదాం. శరీరానుసారంగా జీవించద్దు. శరీరానుసారమైన మనస్సు ఏంటంట? ఏంటిది? వామో, ఇదేందో తెలియదు. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆత్మానుసారమైన పైన 5వ వచనం రాసిన, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. శరీరేచ్ఛల నుంచి బయటికి రండి, శరీరేచ్ఛలు చిక్కుకోవకండి. యేసు ప్రభు మనం స్వతంత్రంగా చేసి ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఈ గణతంత్ర దినోత్సవ వేడుక రోజు మన దేశాన్ని మనం గౌరవించాలి. దేశం పట్ల ప్రతి క్రైస్తవుడు ఉండవలసిన 4 బాధ్యతలు దేవుడు చాలా స్పష్టంగా మనకి బోధించి ఉండగా ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, ప్రే ఫర్ అవర్ కంట్రీ, ప్రార్థించి దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థించాలి. దేశం యొక్క అధికారులు, నాయకుల కోసం ప్రార్థించాలి. అధికారులు ఎప్పుడు విమర్శించద్దు, వారు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు. దేవుడు ఇస్తేనే కానీ అధికారం రాదు. We should submit to our authorities. అధికారులను మనం లోపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరూ కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని తండ్రి ఎంత గొప్ప దేవుడు మనకు సెలవిచ్చినాడు. ప్రార్థించండి. 2వ, పేడ్ ట్యాక్సెస్, పన్నులు చెల్లిద్దాం. దేశం యొక్క అభివృద్ధి కొరకు, దేశము క్షేమంగా సుభిక్షంగా ఉండినట్లుగా ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి కొరకై పన్నులు చెల్లించాలి. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. 3వది, దేశాన్ని పొగడాలి. We should praise our country. ఇంత గొప్ప దేశం, చక్కటి మత స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కలిగిన దేశం, బహిరంగ ఆరాధన జరిగించుకునే దేశం. దేవుడి దేశంలో చక్కగా మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్ని చోట్ల అక్కడక్కడ కష్టాలు జరుగుతుంది, అయినప్పటికీ దేవుడి బిడ్డలంగా దేశాన్ని పొగడాలి. 4వదిగా, దేశమును ప్రభావితం చేసే వ్యక్తుల్లాగా ఉండాలి. మనం ఉన్న చోట ఇతరులను ప్రభావితం చేయాలి. మన మంచి సాక్ష్యం ద్వారా, మన మంచి జీవితం ద్వారా, మన మంచి మాటల ద్వారా, మాటలలో, విశ్వాసంలో, ప్రేమలో, ప్రవర్తనలో, పవిత్రతలో సాక్షులుగా ఉంటూ దేవుని కోసం సాక్ష్యాన్ని కాపాడుకుంటూ స్వతంత్రతతో జీవిస్తూ శరీరేచ్ఛలకు లోబడకుండా శరీర క్రియలను వాటి మీద విజయాన్ని పొంది శరీరేచ్ఛలు వాటిని సిలువేసి దేవుని కోసం స్వతంత్రులుగా బ్రతుకుతూ ఇతరులను ప్రభావితం చేయాలి. ఎంతకాలం నీవు ఇతరులకు ఆటంకంగా ఉంటావు? దేశ అభివృద్ధికి అంతరాయంగా ఉండకూడదు. దేశ అభివృద్ధిలో ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలి. గ్రహం స్టేట్స్ ప్రభావితం చేశారు. ఏదో విదేశీయుడు భారతదేశానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి
భారతదేశంలో ఎంత ప్రభావితం చేసి విలియం కేరీ ఏ దేశస్తుడో భారతదేశానికి వచ్చి తన జీవితాన్ని పనంగా పెట్టి ఒక ప్రభావితం చేశాడు. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. భారతదేశంలో పోస్ట్ ఆఫీసులు, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, పేపర్, ఇంకు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంజిన్ స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చిన వాడు కూడా విలియం కేరీ. ఎంత ప్రభావితం చేశాడు ఒక క్రైస్తవుడు భారతదేశాన్ని ప్రభావితం. మదర్ తెరిసా ఎంత గొప్పగా ప్రభావితం చేసింది భారతదేశాన్ని. ఎక్కడో ఏ దేశంలో నుంచి వచ్చి ప్రభు కొరకు వారు జీవించిన మంచి జీవితాన్ని బట్టి వారి ఇతరులను ప్రభావితం చేయగలిగారు. మనం ప్రభావితం చేయగలుగుతున్నామా? మన కాడుందా? మన కాడుందా ఆ మంచి జీవితం, ఆ మంచి సాక్ష్యం వల్ల ఉందా? ఆ మంచి మాటలు వల్ల ఉన్నాయా? ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఉన్న చోట నేను ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇతరులను ప్రభావితం చేసి నీ మహిమను బయటకు తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల దూషించబడుతుంది. ఇతరులు దూషించే వ్యక్తిగా క్రైస్తవుడు అనే తట్టుగా మనం ఉండకూడదు. ఆత్మగాని తన ఆత్మకథలో రాసుకున్నాడట, నేను క్రైస్తవుడిని అయ్యేవాడిని, కానీ కొందరి క్రైస్తవుల ప్రవర్తన నన్ను క్రైస్తవుడిగా చేయలేదట. అయ్యో ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఎలా జీవిస్తున్నావు ఓ క్రైస్తవుడు? దేశ అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్న చోట ఎలా ప్రభావితం చేస్తుంది? నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్గా ఉన్నావా? ఇతరులను ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా ఉన్నావా? లేదా ఇతరులు దేవునికి దూరం అయిపోయేటట్టుగా ఈ సాక్ష్యాన్ని నడిపించుకుంటున్నావా? దేవుడు తన వాక్యం వెలుగులో ఉదయ కాలం మనందరితో మాట్లాడి ఉండగా ప్రార్థన చేద్దాం. ఈ శోధనకు లొంగిపోకండి. యేసు ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మెలకువ కలిగి ప్రార్థించగానే శోధన నుండి తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థించగానే శోధన నుండి తప్పించెదవు. నీ ప్రత్యక్షత కొరకై నిన్ను చూడగా రారాజుగా దిగివచ్చెదవు. రారాజుగా దిగివచ్చెదవు. నీ ప్రత్యక్షత కొరకై నిన్ను చూడగా రారాజుగా దిగివచ్చెదవు. రారాజుగా దిగివచ్చెదవు. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ముందు మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా దైవ దేవ, ప్రేమ స్వరూపు నీకు స్తోత్రాలు. ఈ రిపబ్లిక్ డే రోజునండి ఈ బిడ్డలుగా నేను చేరువచ్చే మీ సన్నిధిలో ప్రతి క్రైస్తవ పౌరుడు భారతదేశం పట్ల కలిగి ఉండాల్సిన 4 బాధ్యతలు సూటిగా స్పష్టంగా మాకు బోధించాలి, తేట తెల్లగా మాకు వివరించాలి. స్తోత్రం. మా దేశం యొక్క స్వస్థత కొరకు మేము ప్రార్థన చేయాలి. ఆ పేరు పెట్టబడిన నాజరులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని
వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తారు. వాగ్దానం ఇచ్చారు ప్రభు. స్తోత్రం. మా దేశం యొక్క స్వస్థత మా ప్రార్థనలోనే ఉంది. సంఘముగా మేము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయమన్నారు. అధికారులను విమర్శించకూడదయ్యా. ఒకవేళ ఎవరైనా ఈ రోజు వరకు విమర్శిస్తూ ఉంటే వారి బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయండి. పన్నులు చెల్లించాలి, పొగడాలి, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మా భారతదేశంలో తండ్రి మేము ప్రభావితం చేసే వ్యక్తులుగా మా సాక్ష్యాలను మీరు ఆశీర్వదించండి. మంచి ప్రవర్తన ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి సాక్ష్యము ద్వారా ప్రభా ఇతరులను ప్రభావితం చేయాలి. ఏ పాపంలో చిక్కుకొనకుండా శోధన నుంచి తప్పించి ఇప్పుడు దీవించి నీ పరిచయం ప్రభా నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోనమని, దేశం యొక్క అభివృద్ధి కొరకు మమ్మల్ని వాడుకోనమని, మా భారతదేశాన్ని మిక్కిలి దీవించండి ప్రభా, దీవించండి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల నాయకులు, అధికారులందరినీ దీవించి, మారుమూల తండాల్లో ఉన్న వారందరూ, పేద ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. కరువు కోరలో చిక్కుకున్న వారిని కూడా మీరు దీవించండి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అక్రమాలు, అన్యాయాలు తండ్రి లోకంలో విస్తరిస్తున్న పాపాల నుంచి భారతదేశాన్ని మీరు కాపాడి సమన్యాయం, నీతి, న్యాయాలతో ప్రభా భారతదేశాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఇది